ముత్యాల మాటల మూటలు అందిస్తున్నవారు ఎండి రెహమాన్ అలీ, ఫిజికల్ డైరెక్టర్, తిరుమలగిరి. అవేమిటో సావధానంగా విందామా? ఈ ప్రపంచంలో జ్ఞానంతో సమానమైన పవిత్రమైన వస్తువు మరొకటి లేదు. గీతోపదేశం. ఎల్లప్పుడూ నాయందే చిత్తము నిలుపు, నాయందే మనస్సును నెలకొల్పు, నన్నొక్కనినే శరణు పొందు. భగవద్గీత. సత్పురుషుల సాంగత్యము ముక్తికి ద్వారమనియు, కామకుల సాంగత్యము నరకమునకు ద్వారమనియు శాస్త్రములు ఘోషించుచున్నవి. భాగవతం. వాస్తవం ఏమిటంటే, అల్లాహ్ నిర్ణయించిన కాలం వచ్చినప్పుడు దానిని తప్పించుట సాధ్యం కాదు. భూమి ఆకాశంలో ఉన్నదంతా అల్లాహ్ ఏలుబడిలోనే ఉంది. ఆయన తను కోరిన వారిని క్షమించగలడు, తను కోరిన వారిని శిక్షించగలడు. అల్లాహ్ క్షమాగుణం గలవాడు, దయామయుడు. విశ్వసించి సత్కార్యాలు చేసిన వారికి పూర్తి పుణ్యఫలాన్ని అల్లాహ్ ఇస్తాడు. అల్లాహ్ దుర్మార్గులను ఎంతమాత్రం ఇష్టపడడు. ఉత్తమ నడవడిక అంటే చిరునవ్వుతో పలకరించడం, దానం చేయడం, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఉండడం. ఖురాన్ సూక్తులు. సత్యమును తెలుసుకొనుడు, సత్యమే మిమ్ము స్వతంత్రులుగా చేయును. చెడ్డవారిని చూసి వ్యసనపడుకుము, దుష్కార్యములు చేయువారిని చూసి ఆశ్చర్యపడుకుము. వారి గడ్డి వలె ఎండిపోవుదు. దేవుని యందు నమ్మకం ఉంచుము, ఆయన నీతిమంతుల పక్షమున ఉండును. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది, భర్తకు మేలు చేయును. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. దేవుని యందు భయభక్తులు కలిగిన సుగుణవతియగు స్త్రీ కొనియాడబడును. నిన్ను అడిగిన వారికి లేదనకుండా ఇవ్వుము. నిన్నెవరైనా కుడి చెంపపై కొట్టితే ఎడమ చెంపను కొట్టమని చూపుము. యేసుక్రీస్తు. ఒకరిని బాధ పెట్టి మనం సంతోషంగా ఉండటం జీవితం కాదు. మనం బాధలో ఉన్నా మరొకరికి సంతోషాన్ని ఇచ్చేదే నిజమైన జీవితం. అవసరమైతే మాట్లాడు, లేదంటే నిశ్శబ్దంగా ఉండు. సాధ్యమైనంత వరకు సంభాషణల్లో ఇతరుల ప్రస్తావన వద్దు. ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి. నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ అల్లుకుంటాయి. జీవితం నీది, స్వప్నం నీది, గమ్యం నీది. కష్టం, శ్రమ, గెలుపు, ఓటమి అన్నీ నీవే. పడితే లేవాల్సింది నీవే, బాధను దిగమించుకోవాల్సింది నీవే, గాయాలని భరించాల్సింది నీవే, ధైర్యం చెప్పుకోవాల్సింది నీకు నువ్వే. ఇతరులు కేవలం చోద్యంగా చూస్తారు, వీలైతే ఎగతాళి చేస్తారు. కావున ఎవరిని పట్టించుకోవద్దు. జ్ఞానంతో చెప్పిన వాడి మాట వినకపోయినా పర్వాలేదు, కానీ అనుభవంతో చెప్పేవాడి మాట ఖచ్చితంగా వినాలి. గౌతమ బుద్ధుడు.